ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కాల్పుల కలకలం అసలు ఎలా జరిగింది, దుండగులు అసలు ఎలా వచ్చారు అన్న దానికి సంబంధించిన దర్యాప్తులో అత్యంత కీలకమైనదిగా మారింది సీసీటీవీ ఫుటేజ్. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ బిగ్ టీవీకి దొరికింది. ఇప్పుడు బిగ్ టీవీలో మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్. ఆ విజువల్స్ అన్ని కూడా మనం ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద మనకి కనిపిస్తున్నాయి. అసలు ఆ ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళు అసలు ఎలా దోపిడీ చేశారు అనే దానికి కీలకంగా అక్కడ సీసీటీవీ విజువల్సే మారాయి. అదే సీసీటీవీ విజువల్స్ ను సంపాదించింది బిగ్ టీవీ స్క్రీన్ ద ఎక్స్క్లూజివ్ గా సీసీటీవీ విజువల్స్ ని చూస్తున్నారు. అక్కడ దొంగలు కరెక్ట్ గా షాప్ ఓపెన్ చేసిన అనంతరం కూడా ఇటు మొహానికి హెల్మెట్ వేసుకొని మాస్కులు వేసుకుని లోపలికి వచ్చిన విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. సామాన్యుల్లాగా వచ్చి ఆ తర్వాత తమ బ్యాగ్స్ నుండి ఆయుధాలను తీసిన విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. మనకి అక్కడ టైం కూడా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 10:36 కి దొంగలు ఇటు షాప్ లో ఎంటర్ అయ్యారు. సో 3 నుంచి ఇటు 4 వెపన్స్ కూడా వాళ్ళు పట్టుకొచ్చినట్టుగా తెలుస్తోంది. 10 నిమిషాల వ్యవధిలోనే ఇదంతా కూడా చకచకా జరిగిపోయింది. చకచకా చేసేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అండ్ కాల్పులు కూడా జరిపారు షాప్ లోపల. సీసీటీవీ విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ మీకు చూపిస్తోంది. ప్రెసెంట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం సీసీటీవీ విజువల్స్. వాళ్లే ఆ దొంగలు ఎవరైతే ఖజానా జ్యువెలర్స్ లోపలికి వచ్చారో ప్రెసెంట్ వైడ్ యాంగిల్ లో ఉన్న సీసీటీవీ విజువల్స్ కూడా చూస్తున్నాము. ఇటు మొహం కనిపించకుండా ఒక క్యాప్ వేసుకొని మాస్క్ వేసుకొని లోపలికి వచ్చిన విజువల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అడ్డొచ్చిన సెక్యూరిటీని గన్ తో బెదిరించిన విజువల్స్ కూడా ఇటు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఫస్ట్ 2 వచ్చారు, ఆ తర్వాత 3, ఆ తర్వాత 2, ఆ తర్వాత ఇంకొకళ్ళు. సో అలా గ్యాంగులుగా విడిపోయి ఒక్కొక్కరుగా లోపలికి వచ్చిన విజువల్ మనకి క్లియర్ గా సీసీటీవీ విజువల్స్ లో కనిపిస్తున్నాయి. 10:36 కి గ్యాంగ్ మొత్తం కూడా ఒక్కొక్కళ్ళుగా వచ్చింది. ఒక్కొక్కళ్ళుగా వచ్చి సెక్యూరిటీ సిబ్బంది అక్కడ తన్ని ఆపే ప్రయత్నం చేయగా గన్ చూపించి బెదిరించి లోపలికి ఈడ్చుకెళ్లిన విజువల్ కూడా మనకి కనిపిస్తోంది. అయితే ఫస్ట్ 3గా వచ్చారు, ఆ తర్వాత ఇంకొక వ్యక్తి జాయిన్ అయ్యాడు, ఆ తర్వాత ఇంకో వ్యక్తి జాయిన్ అయ్యాడు. అందరూ వచ్చిన అనంతరం కూడా షాప్ లోపల దొంగతనం చేసే ప్రయత్నం చేస్తూ ఉండగా లాస్ట్ లో ఒక వ్యక్తి వచ్చి డోర్ మూసిన విజువల్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. 10:35 కి ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఎంటర్ అయ్యారు. అండ్ 10:45 కి షాప్ ప్రిమైసెస్ ని వదిలి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్ 10 minutes లో అక్కడ చోరీ మొత్తం కూడా జరిగిపోయింది. సీన్ మొత్తం కూడా జరిగిపోయింది. మేనేజర్ ని ఇటు గోల్డ్ లాక్ కీస్ అడగ్గా మేనేజర్ ఇవ్వకపోవడంతో మేనేజర్ కాలుపై కాల్పులు జరిపారు. సీసీటీవీ విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రెసెంట్ ఈ కేసు దర్యాప్తులో సీసీటీవీ విజువల్స్ కీలకంగా మారాయి. అయితే ఆ కీలకంగా మారిన సీసీటీవీ విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ మీద మీకు ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సీసీటీవీ విజువల్స్ ని బిగ్ టీవీ చూపిస్తోంది మీకు ఎక్స్క్లూజివ్ గా. ప్రెసెంట్ చూస్తున్నాం. ఫస్ట్ ఒకళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆ తర్వాత చిన్నగా గ్యాంగ్ మొత్తం కూడా ఎంటర్ అయింది. మొత్తం 6గురితో కూడిన ఒక గ్యాంగ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇటు తమ బ్యాగ్స్ లో గోల్డ్ సిల్వర్ ఆర్టికల్స్ ని ఎత్తుకెళ్ళడానికి బ్యాగ్స్ ను సైతం తెచ్చుకున్నారు. బ్యాగులు మొత్తం కూడా నింపుకొని తీసుకువెళ్లే విధంగా ముందుగానే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా భుజాలకి బ్యాగ్ తగిలించుకొని ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా హెయిర్ కి క్యాప్స్ అండ్ మాస్క్ కూడా వేసుకున్నారు. సీసీటీవీలో వాళ్ళు రికార్డ్ అవ్వకుండా, వాళ్ళు కనిపించకుండా ఫస్ట్ 4 వచ్చారు, ఆ తర్వాత ఒకళ్ళు, ఆ తర్వాత ఒకళ్ళు, అలా 6 చొప్పున లోపలికి వచ్చిన అనంతరం కూడా సెక్యూరిటీ సిబ్బందిని భయపెట్టి గన్ తీసి సెక్యూరిటీ సిబ్బందిని భయపెట్టిన అనంతరం తర్వాత లాస్ట్ లో ఒకళ్ళు వచ్చి డోర్ ను లాక్ చేసిన విజువల్ మనకి కనిపిస్తుంది. అయితే తమ భుజాలకి బ్యాగ్స్ వేసుకొని రావటం, ఆ బ్యాగ్స్ లోపల ఏవైతే చోరీకి సంబంధించిన సామాన్లు ఉన్నాయో ఆ సామాన్ని పట్టుకెళ్లే విధంగా కూడా ముందుగానే ప్లాన్ లో భాగంగా వాళ్ళు ప్లాన్ చేసి వచ్చిన విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ వచ్చిన అనంతరం కూడా వెనక నుండి ఒక మనిషి రావటం, ఆ మనిషి గన్ చూపించి తనని వెనక్కి నెట్టేసిన విజువల్స్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అదే గన్ తో అక్కడున్న మేనేజర్ ని కాల్చారు కాలు మీద, కేవలం కీస్ ఇవ్వలేదు అనే ఆగ్రహంతో. గోల్డ్ చోరీ చేయడానికి వచ్చే అక్కడ గోల్డ్ కీస్ దొరకపోవడంతో ఎక్కువసేపు ఉంటే దొరికిపోతామన్న భయంతో అక్కడ షోకి పెట్టిన ఆర్టికల్స్, సిల్వర్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆర్టికల్స్ ని దొంగతనం చేసి వెళ్ళినట్టుగా అక్కడ సభ్యులు చెప్తున్నారు, సిబ్బంది ఇప్పటికే చెప్తున్నారు. ఇక మేనేజర్ ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆరెంజ్ షర్ట్ వేసుకున్న వ్యక్తి దగ్గర గన్ మనకి క్లియర్ గా సీసీటీవీ విజువల్ లో కనిపిస్తుంది. 15 వరకు వెపన్స్ తమతో క్యారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే షాప్ లో ఉన్న వాళ్ళంతా కూడా కొద్దిసేపటికి భయభ్రాంతులకు గురయ్యారు. 10 నిమిషాలు వాళ్ళ జీవితాలు వాళ్ళవా కాదా అనే ఒక డౌట్ తో వాళ్ళు బతికిన ఇది మనకి ఇందాక మా ప్రతినిధి సాగర్ తో అక్కడ
ఒక సిబ్బంది మెంబర్ మాట్లాడుతూ కూడా చెప్పిన దృశ్యం మనం చూసాం. మొత్తం 6గురుగా వెపన్స్ తో లోపలికి వచ్చిన దుండగులు అక్కడున్న సిల్వర్ ఆర్టికల్స్ ని చోరీ చేసి వెళ్ళిపోయారు. కాల్పులు కూడా జరిపారు. ఒక మేనేజర్ కి తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. కాలు మీద గన్ తో కాల్పులు జరిపారు. అయితే వీళ్ళంతా కూడా ఎక్కడికి పారిపోకుండా ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అటు విచారణ కూడా కొనసాగుతోంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉంది. పలు టీమ్స్ గా విడిపోయి పోలీసులు వీళ్ళకి గాలింపు చర్యలు చేపడుతున్నారు. వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళెవ్వరూ కూడా ఇటు రాష్ట్రం బార్డర్ దాటక ముందే పట్టుకునే విధంగా ఇప్పటికే పోలీసులు కార్యాచరణను చేసుకున్నారు. అండ్ స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళు ముందుకు కదులుతున్నారు. దీనికి సంబంధించి అసలు పోలీసులు వీళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు, అసలు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు, వీళ్ళు హైదరాబాద్కి చెందిన వాళ్ళ, తెలంగాణకి చెందిన వాళ్ళ, లేక మన రాష్ట్రానికి కాకుండా పక్క రాష్ట్రం నుండి వచ్చి చోరీకి పాల్పడిన వాళ్ళ అనేది కూడా తేలాల్సింది. అయితే వీళ్ళని పట్టుకున్న అనంతరం కూడా వీళ్ళకి గతంలో జరిగిన ఏవైనా కేసెస్ కి సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రెసెంట్ ఏవైతే కాల్పులు జరిపారో ఆ బుల్లెట్ ఆధారంగా కూడా గన్స్ ను ఇటు ఐడెంటిఫై చేసే క్రమంలో పోలీసులు ఉన్నారు. అవి లోకల్ గా సప్లై అయిన గన్సా లేకపోతే ఎక్కడి నుండి కొనుగోలు చేసిన గన్స్ అనే విధంగా కూడా ఇటు పోలీసులు ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేశారు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్న విజువల్స్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది 6గురు దుండగులు ఒక్కసారిగా ఖజానా జ్యువెలర్స్ లోపలికి వెళ్లారు. ఖజానా జ్యువెలర్స్ చిన్నపాటి షాప్ ఏమీ కాదు, పెద్ద షాప్. రెక్కి నిర్వహించి మరి ఏ టైంకి ఓపెన్ చేస్తారు అనేది పూర్తిగా రెక్కి నిర్వహించి ఎగ్జాక్ట్ గా షాప్ ఓపెన్ చేసిన అనంతరం 10:35 కి దుండగులు ఒక్కొక్కరిగా కూడా దొంగలు లోపలికి ఎంటర్ అయ్యారు. ఫస్ట్ 3 ఎంటర్ అయ్యారు, ఆ తర్వాత 2, ఆ తర్వాత ఇంకొకళ్ళు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా గన్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. దుండగుల చేతుల్లో ఉన్న గన్స్ ని మార్క్ చేసింది మీకోసం బిగ్ టీవీ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఫస్ట్ సెక్యూరిటీ సిబ్బంది అక్కడ వాళ్ళని అడ్డుకోవడానికి వచ్చిన క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి గన్ చూపించి వెనక్కి తరిమేసే ప్రయత్నం చేసిన విజువల్ కూడా ఇటు ఎంట్రన్స్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. మొత్తం 6గురిగా వెపన్స్ తో లోపలికి వచ్చారు. వెపన్స్ తో లోపలికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి మేనేజర్ మీద కాల్పులు జరిపి ఆ తర్వాత సిల్వర్ ఆర్టికల్స్ ను వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్స్ లో నింపుకొని వెళ్ళిపోయిన వైనం మనం చూస్తున్నాం. అయితే వీళ్ళు అసలు ఎక్కడి నుండి వచ్చారు, వీరు తెలంగాణకి సంబంధించిన వాళ్ళ లేక వేరే రాష్ట్రం నుండి వచ్చిన వాళ్ళ, వీళ్ళకి గతంలో జరిగిన ఏమైనా కేసులతో సంబంధం ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. పట్టపగలే అందరూ కూడా మనం చూడొచ్చు. అటు ఎంట్రన్స్ కెమెరాలో మనకి బయట ఉన్న ట్రాఫిక్ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. పట్టపగలే జనాలంతా కూడా మేల్కొనున్న టైంలో, జనాలు ఆఫీసులకి వెళ్తున్న టైంలో బిజీ రోడ్ ముందున్న ఖజానా జ్యువెలర్స్ లోపలికి ఒక్కసారిగా 6గురు దుండగులు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, మొత్తం 6గురు దుండగులు 15 వెపన్స్ తో లోపలికి రావటం, చోరీకి ప్రయత్నించడం అనేది మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ప్రెసెంట్ ఇప్పటికే పోలీసులు ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. వీళ్ళెవ్వరూ కూడా ఈ 6గురు కూడా ఇటు రాష్ట్రం దాటక ముందే వీళ్ళని పట్టుకునే విధంగా కూడా కార్యాచరణను ముమ్మరం చేశారు పోలీసులు. హైదరాబాద్ చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ లో ఈ రోజు ఉదయాన్నే చోరీ జరిగింది. ఆ చోరీకి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ బిగ్ టీవీ సంపాదించింది. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఆ చోరీ విజువల్స్ మనం చూస్తున్నాము. ఏ రకంగా దొంగలు లోపలికి ఎంటర్ అయ్యారు అనే విజువల్స్ మనం చూస్తున్నాము. ఇటు మొత్తం 6గురు దొంగలు అక్కడ ఎంటర్ అయ్యారు. మనం క్లియర్ గా ఒకసారి విజువల్స్ చూసుకుంటే 10:35 కి ఎగ్జాక్ట్ గా షాప్ ఓపెన్ అయిన అనంతరం కూడా దొంగలంతా ఒక్కొక్కరిగా షాప్ లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఒకళ్ళు క్యాప్ వేసుకొని వచ్చిన ఒక అతను లోపలికి వచ్చిన వెంటనే వెనక్కి తిరిగి చూడటం, ఆ తర్వాత ఇంకొకటి వచ్చి గన్ను అటు సెక్యూరిటీ సిబ్బంది తలకి పాయింట్ చేయడం మనం చూస్తున్నాము. ఆ వెంటనే కూడా వెనకున్న ఒక వ్యక్తి తన గన్ను లోడ్ చేసుకునే విజువల్స్ కూడా మనకి క్లియర్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ముందు ఇద్దరు కూడా వెపన్స్ తో లోపల ఎంటర్ అయిన తర్వాత ఆ తర్వాత ఒక వ్యక్తి మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి బ్యాగ్ తో ఎంటర్ అయ్యాడు. సో ఏవైతే దొంగతనం చేస్తారో అవన్నీ కూడా తమ బ్యాగ్స్ లో తీసుకెళ్లే విధంగా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు దొంగలు. మొదటిగా 3గురుగా వచ్చిన దొంగలు, ఆ తర్వాత మరో 3గురు వీళ్ళకి యాడ్ అయ్యారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఫస్ట్ 3గురు వచ్చారు, ఇద్దరి చేతుల్లో వెపన్స్ ఉన్నాయి.
ఒక వెపన్ డైరెక్ట్ గా అటు ఫోర్ హెడ్ కి పాయింట్ చేసి తలకి పాయింట్ చేసి మరి సెక్యూరిటీ సిబ్బందిని భయపెట్టారు. ఆ క్రమంలో వెనకున్న ఇంకో వ్యక్తి తన గన్ని లోడ్ చేసుకుంటూ ఉన్నాడు. మొత్తం 15 ఆయుధాలతో లోపలికి ఎంటర్ అయిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే కూడా వేరే ఒక వ్యక్తి బ్యాగ్ తో లోపలికి ఎంటర్ అయ్యాడు. ఇక మరికొద్ది సేపట్లో ఇంకొక ఇద్దరు కూడా ఎంటర్ అయ్యారు. మొత్తం 6 ఖజానా జ్యువెలర్స్ లోపలికి ఎంటర్ అయ్యారు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఇటు వెపన్స్ మనం చూస్తున్నాం. భయం లేకుండా పట్టపగలే ట్రాఫిక్ ఉన్న టైంలో, జనాలు కదులుతున్న టైంలో గన్స్ తీసుకొచ్చి అది కూడా ఇటు బెదిరించి ఖజానా జ్యువెలర్స్ లో భారీ చోరీకి ప్లాన్ చేశారు. కానీ అక్కడ మేనేజర్ ససేమిరా అనడంతో కీస్ ఇవ్వడానికి గోల్డ్ ను తీసుకువెళ్లే బదులు సిల్వర్ ను తీసుకువెళ్లిపోయారు. ఇక పోలీసులు తొందరగా రావడంతో అక్కడ భారీ చోరీ తప్పిందని అనుకోవాలి. 10 నిమిషాల్లో సీన్ మొత్తం కూడా అయిపోయింది. సినీ ఫక్కీ విధంగా ఇటు మొత్తాన్ని క్లియర్ గా సీన్ మొత్తం కూడా క్లియర్ చేసుకొని వాళ్ళు దొంగతనం చేయాలి అనుకునే ఐటమ్స్ అన్నిటిని కూడా వాళ్ళతో తెచ్చుకున్న బ్యాగ్స్ లో నింపుకొని వెళ్ళిపోయారు ఆ దొంగలు.